నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్న వేళ శాంతి అనేది మచ్చుకైనా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజాబా ఖమేనీ సంచలన నిర్ణయం తీసుకుంటూ సీజ్ ఫైర్కు తాము అంగీకరించే ప్రసక్తే లేదని, అమెరికా మరియు ఇజ్రాయెల్ లాంటి దేశాలు తాము చేసిన తప్పులను తెలుసుకొని ఓటమిని అంగీకరిస్తూ మోకాళ్ళ మీద కూర్చునే వరకు యుద్ధం ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకవైపు ఇరాన్ టాప్ 2 నేత అలీ లారిజానాని హతం చేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటిస్తుంటే, మరోవైపు అసలు టెహ్రాన్లో ఎవరితో చర్చలు జరపాలో అక్కడ నాయకుడు ఎవరో కూడా అర్థం కావట్లేదంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందిగ్ధత వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం చీఫ్ జో కెంట్ తన పదవికి రాజీనామా చేస్తూ ఈ యుద్ధం అమెరికా ప్రయోజనాల కోసం కాదని, కేవలం ఇజ్రాయెల్ లాబీల ఒత్తిడి వల్లనే జరుగుతుందని ఆరోపించడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మొజాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం నేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన తొలి విదేశాంగ విధాన ప్రకటనతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు పంపిన శాంతి ప్రతిపాదనలను ఆయన నిర్ద్వందంగా తిరస్కరించడమే కాకుండా వారిపై అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శించారు. అమెరికా, ఇజ్రాయెల్ తాము చేసిన తప్పులను ఒప్పుకోవాలి, ఓటమిని అంగీకరించాలి, నష్టపరిహారం చెల్లించాలి, అప్పటి వరకు సీజ్ ఫైర్ అనే మాటే లేదంటూ ఖమేనీ చేసిన హెచ్చరికలు ఆ దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తలను మరింత రాజేశాయి. ఆయన మాటల్లో ఎక్కడ రాజీ ధోరణి లేదు కనిపించకపోగా, ఆ రాజీ ధోరణి అనేది కనిపించడం పోగా అక్కడ ఉన్నటువంటి పశ్చిమ దేశాలను మోకాళ్ళ మీద కూర్చోబెట్టే వరకు యుద్ధం కొనసాగుతుందనే పట్టుదల స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఈ ఘర్షణ కేవలం సరిహద్దులకే పరిమితం చేయకుండా అంతర్జాతీయ ఆర్థిక కోణంలోకి తీసుకెళ్లారు. హర్మోజ్ జలసంధిలో నెలకొన్నటువంటి ఉద్రిక్తలను యుద్ధంలో భాగంగానే చూడాలని ఆయన ఐరాసకు తేల్చి చెప్పారు. ఇప్పటికే యుఏఈలోని పుజైరా పోర్టు, షా గ్యాస్ ఫీల్డ్ వంటి కీలక ప్రాంతాల్లో సేవలు నిలిచిపోవడం ప్రపంచ చమురు సరఫరాపై కోలుకోలేని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇది కేవలం ఇరాన్ సమస్య మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే ముప్పు అని అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని అరాగ్జీ తన సందేశంలో స్పష్టం చేశారు. ఇరాన్ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది. ముఖ్యంగా ఆ దేశ నెంబర్ 2 నాయకుడు అయినటువంటి లారిజానీ మరియు ఐఆర్జీసీ కమాండర్ ఎవరైతే సొలైమానీలను తాము హతం చేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఒక ప్రకటనలో విడుదల చేసినటువంటి ప్రకటన అయితే ఆయన విడుదల చేయడం జరిగింది. ఎవరైతే కాంట్ ఫిలాసఫీని నమ్మే కఠినమైన పాలకుడిగా ఇరాన్ అధికారిక యంత్రాంగంలో ఉన్నటువంటి వెన్నుపూసగా ఉన్న లారిజానీ మరణం నిజమైతే అది ఆ దేశ నాయకత్వానికి కోలుకోలేని దెబ్బ అవుతుంది. ఇదే తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందిస్తూ, టెహ్రాన్లో అసలు అధికారంలో ఎవరున్నారో తమకు అర్థం కావట్లేదు, ఎవరితో చర్చలు జరపాలో కూడా అర్థం కావట్లేదని, కొత్త సుప్రీం లీడర్ అసలు బతికే ఉన్నాడా, మొజాబా ఖమేనీ ఇంకా బతికే ఉన్నాడా లేదో కూడా తెలవడం లేదని కూడా ఆయన క్లారిటీ లేదంటూ కూడా ఎద్దేవా చేయడం జరిగింది. అక్కడ నెలకొన్నటువంటి నాయకత్వ సంక్షోభానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అధికార యంత్రాంగం అస్తవ్యస్తంగా ఉందనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యుద్ధం కేవలం పశ్చిమ సరిహద్దులకే పరిమితం కాలేదు, ఇది ఏకంగా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా పాలన యంత్రాంగంలోనే పెను చిచ్చు పెట్టింది. ముఖ్యంగా అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ తన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ యుద్ధాన్ని తాను ఏమాత్రం సమర్థించలేనని బాహాటంగా ప్రకటించిన ఆయన అమెరికా విదేశాంగ విధానంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ యుద్ధం కేవలం అమెరికా జాతీయ భద్రత కోసం లేదా అమెరికన్ల ప్రయోజనాల కోసం చేస్తున్నది కాదని, కేవలం ఇజ్రాయిల్ ప్రభుత్వం మరియు అమెరికాలోని శక్తివంతమైన ఇజ్రాయిలీ లాబీల ఒత్తిడి మేరకు బలవంతంగా రుద్దబడిన యుద్ధమని కెంట్ కుండబద్దలు కొట్టారు. ఇది అమెరికా ఫస్ట్ అనే సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధమని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొనడం గమనార్హం. మరో భయంకరమైన విషయం ఏమిటంటే, ఈ యుద్ధం వెనుక ఉన్న ఒక పెద్ద కుట్ర దాగి ఉందని కెంట్ ఆరోపిస్తున్నారు. గతంలో ఇరాక్ యుద్ధం సమయంలో ఎలాగైతే అగ్రరాజ్య అధినేతలను మరియు ప్రజలను తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టించిన యుద్ధంలోకి లాగారో, ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అదే విధమైనటువంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఇరాన్ నుంచి అమెరికాకు తక్షణమే తీవ్ర ప్రమాదం పొంచి ఉందనే అబద్ధపు ప్రచారాన్ని అమెరికా మీడియాలోని కొంతమంది ప్రభావశీలులు మరియు ఇజ్రాయిలీ అధికారులు ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేశారని ఆయన పేర్కొన్నారు. బైడెన్ హయాం నుంచి ట్రంప్ వరకు ఈ విధానం కొనసాగడం అమెరికా యొక్క విదేశాంగ విధానంపై పడుతున్న
మాయని మచ్చ లాంటిదని, ఇది రాబోయే రోజుల్లో అమెరికాను మరో సుదీర్ఘమైన అర్థం లేని యుద్ధంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు వాషింగ్టన్ వర్గాల్లో కలకలం రేపుతా ఉన్నాయి. పశ్చిమాసియాలో ముదురుతున్న ఈ యుద్ధం ఇప్పుడు కేవలం ప్రాంతీయ పోరాటంగా మిగిలిపోకుండా చైనా ప్రవేశంతో ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక మలుపు తీసుకుంది. ఇరాన్ మరియు ఇతర గల్ఫ్ దేశాలపై జరుగుతున్నటువంటి దాడులను తీవ్రంగా ఖండించిన చైనా ఇరాన్కు మానవతా దృక్పథంతో పూర్తి స్థాయిలో సాయం అందిస్తామని ప్రకటించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది పరోక్షంగా ఇరాన్కు మద్దతు తెలపడమే కాకుండా రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలు రెండు బలమైన వర్గాలుగా చీలిపోయే ప్రమాదాన్ని సూచిస్తుంది. మరోవైపు ఈ దాడుల మధ్య లెబానాన్ తీవ్రంగా నలిగిపోతుంది. ఇప్పటికే కనీసం 880 మంది సామాన్య ప్రజలు మరియు 5 సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ మానవతా సంక్షోభం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాల్సిన అత్యవసర పరిస్థితి అని కనిపిస్తూ ఉంది. పశ్చిమాసియా ప్రస్తుతం ఒక అగ్నిపర్వతంలా మారి ఏ క్షణమైనా పేలిపోయే స్థితిలో ఉంది. ఇరాన్ తన మొండి పట్టును వదలడం లేదు, అటు అమెరికా కూడా తన పంతాను మార్చుకోవడం లేదు. కానీ ఈ ఆధిపత్య పోరాటం మధ్య సాధారణ ప్రజలు నిస్సహాయంగా బలవుతున్నారు. ముఖ్యంగా ఇరాన్ కీలక నేత అలీ లారిజానీ మరణంపై ఆ దేశం నుండి అధికారిక ప్రకటన వెలువడితే తప్ప అక్కడ అసలు పరిస్థితి ఏంటో కూడా ప్రపంచానికి ఒక స్పష్టత రాదు. ఈ ఉద్రిక్తలను ఇక్కడితో ఆపుతారా లేకపోతే ఇక్కడితో ఆగుతాయా? చైనా లాంటి శక్తుల ప్రవేశంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనేది ఇప్పుడు ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. మరి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? మరి ఇది రెండు వర్గాలుగా చీలిపోతాయా? ప్రపంచ దేశాలన్నీ కూడా చీలిపోయిన తర్వాత మరి మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా వచ్చే అవకాశం ఉందా కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి దిశ టీవీ.